గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన తాలూకా పోలీసులు. వారి వద్ద నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు వాటి విలువ 60,000 రూపాయలు ఉండొచ్చని అంచనా. ముద్దాయిల అరెస్ట్లో కీలక పాత్ర వహించిన తాలూకా సిఐ ఈశ్వరయ్యను, వారి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్కి డయల్ చేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. అరెస్ట్ అయిన ముద్దాయిలు జింకల మద్దిలేటి, బొంతా శ్రీనివాసులు, షేక్ యూసుఫ్. కేసు నమోదు చేసినట్లు తెలిపిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మేము మన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయాల సమీపంలో యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది. దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి, ఇతను జింకల మద్దిలేటి, బోయలకుంట గ్రామం, సిరివేల మండలం చెందిన అతను. ఇతను సార్మరుల కోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి. ఇతనికి పాటు ఇతని కోతిగుడు ఏటు బొంత శ్రీనివాసు, ఇతనిది మహదేవపురం, అతన్ని కూడా సిరివేల మండలి. వీళ్ళిద్దరు కలిసి ఆ వాసు అనే సామర్ల కోట, కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, మన బెంగళూరు పోయే ట్రైన్స్, వాళ్ళు సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన గంజాయిని వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ టీ స్టాల్ అనేది ఐలూరు మెట్టలో, ఆ యూసఫ్ అని ఏ3 ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరు మెట్టలో అతనికి ఇస్తుంటారు. తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు. అలాగే ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి వీళ్ళంతా చూస్తున్నారు. ఇట్లా దాదాపు వీళ్ళు చూస్తుంటే అట్లా 7-10 గ్రాములు ఉంటాయి. ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోబుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు. మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మీదకు ఈ ఇద్దరి మధ్య అదుపులో తీసుకుని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది. మనం చూసారా, మొత్తం సుమారు 5 కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది. ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మద్దిలేటి అనే వాళ్ళు అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా గంజాయి కేసులో ముద్దాయి ఉన్నాడు. అలాగే మనకు మహానంది పిఎస్ న్యూస్లో కూడా వాంటెడ్ ఎస్కేప్లో ఉన్నాడు మద్దిలేటి. ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు మా సిబ్బంది స్వాధీనం చేసుకోవడం. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, చాప కింద నీళ్ళలో మన నంద్యాలలో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితమైన సమాచారం మేరకు దీన్ని రైడింగ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు తెలుసు, మన ఆకే రవికృష్ణ, మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన. అదే మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి. దీంట్లో కూడా నేను రీసెంట్గా ఒక విక్టిమ్, ఈ గంజాయి విక్టిమ్ కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్, ఈ గంజాయి ఏమన్నా అవైలబుల్ ఉన్నా కానీ, ఎవరన్నా సేవిస్తున్నా కానీ, దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా 1972 స్టేట్ వైడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇది. 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తుల ద్వారా కూడా అందించబడు. వాళ్ళకి ముద్దాయిని పట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెన్స్ కూడా అన్ని విధాలు ఈగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. మీరు ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ ఫర్దర్ కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్లో, ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇది ప్రస్తావిస్తున్నాం.